ఫోర్ సైడ్స్ టీవీ. ఎన్నికల నోటిఫికేషన్కు మరో 10 రోజులు మాత్రమే గడువు ఉండటంతో రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల ప్రచారాల స్పీడ్ పెంచారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర మంత్రి సీదిలి అప్పలరాజు పలాస నియోజకవర్గం వజ్రపు కొత్తూరు మండలం దేవునల్తాడ గ్రామం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ గ్రామంలో మత్స్యకారులు కులదైవంగా భావించే దేవాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టి శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్యర్థి పేడాడ తిలక్తో కలిసి ప్రచారం చేపట్టారు. మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా తాము నియోజకవర్గానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, మరోసారి అవకాశం ఇస్తే మిగిలిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలాస నుండి భారీగా ర్యాలీ చేపట్టారు. దేవునల్తాడ గ్రామం నుంచి ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మరి మా గ్రామం, మా ప్రాంతం నమ్ముకున్నటువంటి దేవుడు నల్తాడ అగస్తీశ్వరాలయం అంటారు. ఈశ్వరుని ఆశీస్సులు తీసుకుని వీధుల్లో ప్రచార కార్యక్రమం చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. మీరు చూస్తున్నారు, పెద్ద ఎత్తున మహిళలు, యువకులు, వృద్ధులు అందరూ కూడా భాగస్వామ్యం అయిన ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆనందంతో డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమ. ఒక మాటలో చెప్పాలి అంటే ప్రతి ఇంటికి లక్షల రూపాయల సంక్షేమం చేస్తాం, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నిలిపాం. మరి ఇదైతే మా స్వగ్రామం. మా స్వగ్రామానికి అవసరమైనటువంటి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కావచ్చు, మంచినీరు కావచ్చు, ఎప్పుడూ చేసుకోలేనటువంటి అనేకమైనటువంటి రోడ్ల పనులు కూడా ఈ ప్రభుత్వంలో అయితే పూర్తి చేసుకోగలిగాం. మరి అలాగే మత్స్యకారుల అభివృద్ధి కోసమని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకోగలిగాం. చాలా సంతోషం. ఈసారి ఖచ్చితంగా పలాస నియోజకవర్గాన్ని మరింత మెజారిటీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు కానుక ఇస్తామని మనస్ఫూర్తిగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం.